ఫస్ట్ రిక్వైర్మెంట్ పూర్తి చేసాం. సెకండ్ రిక్వైర్మెంట్ చూద్దాం. ఈ పేజీ సెకండ్ రిక్వైర్మెంట్ 3 లీడర్లు ఉండాలి. చెక్ చేద్దాం అన్ని యారో పైన మనం క్లిక్ చేసి మన లీడర్లు ఉన్నారా లేరా అని. ఇక్కడ రష్మి కోశాధ్యక్షురాలుగా కనిపిస్తున్నారు జాగృతి సంఘం నుండి. రియా ఎస్హెచ్జి నుండి ప్రెసిడెంట్ కనిపిస్తున్నారు. సత్యం ఎస్హెచ్జి నుండి మనకి సెక్రటరీ కనిపిస్తున్నారు. సత్యం ఎస్హెచ్జి నుండి సెక్రటరీని చూడవచ్చు, కానీ వీరు సెక్రటరీ కాదు. ఈ లీడర్లు మీకు ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్ నుండి ఎంటర్ అయి ఉండవచ్చు. మీరు లీడర్లని ఒకవేళ మార్చి ఉంటే వీరిని మనం చాలా ఈజీగా చేంజ్ చేయవచ్చు. మీరు ఎడిట్కి వెళ్ళాలి, మెంబర్ స్టేటస్ ఇన్యాక్టివ్ చేయాలి. సెక్రటరీ ఇన్యాక్టివ్ అయింది. ఫ్రమ్ డేట్ ఎప్పుడు ఈమె సెక్రటరీ ఏ డేట్న అయినారని చూపిస్తుంది. మీరు 2 డేట్ సెలెక్ట్ చేయాలి. ఓకే చేయాలి. ఈవిడ ఈ ఎస్హెచ్జిలో యాక్టివ్, అందుకే నేను యాక్టివ్ చేశాను. సిగ్నేచర్ ఎస్ చేశాను. ఫ్రమ్ డేట్ ఈమె ఎప్పటి నుండి సిగ్నేచరీ డేట్ ఇవ్వాలి, ఆ డేట్ని ఇచ్చి మనం సేవ్ చేద్దాం. మెంబర్ సిగ్నేచరీ అయ్యింది. డేటా సక్సెస్ఫుల్లీ మీరు చూడవచ్చు. ఇక్కడ సత్యం ఎస్హెచ్జి నుండి, సత్యం మహిళా ఎస్హెచ్జి నుండి మనకు సుశీల సెక్రటరీ కనిపిస్తున్నారు. గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ని సిగ్నేటరీ చేద్దాం. సిగ్నేచరీ ఎస్ చేద్దాం. ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేద్దాం. సేవ్ చేద్దాం డేటాని. ఫ్రమ్ డేట్ చేశాక ఒకవేళ మీకు 3 ఓపీ సిగ్నేచరీ ఉంటే 3కి సిగ్నేచరీ ఎస్ చేసి చేయవచ్చు. ఈ పేజీ యొక్క 3 రిక్వైర్మెంట్లు పూర్తి చేశాం. అన్ని ఎస్హెచ్జిల ఈసీ మెంబర్ని చేశాం. 3 లీడర్లను చెక్ చేశాము. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. 2 ఓబీల సిగ్నేచరీ కూడా ఇక్కడ మనం పూర్తి చేశాం.